మహారాజా మన రవితేజ అని తెలుసు కదా. అయితే ప్రస్తుతం ఆయన ఇరుముడి అనే టోటల్ ఫ్యామిలీ ఇంకా డివోషనల్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా టైటిల్, సాంగ్ ఇంకా గ్లిమ్స్ విపరీతంగా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఎలాగో ఈ ఏడాదే రిలీజ్ కాబట్టి నెక్స్ట్ సినిమాని కూడా లైన్ లో పెట్టాడు మన రవితేజ. ఈసారి మల్టీ స్టార్ అండి బాబు. మరి ఆ ఇంకో హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు, నవ్వులు పండించే శ్రీ విష్ణు. తెలుగు సినీ పరిశ్రమలో వినోదానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. తనదైన ఎనర్జీ, వేగవంతమైన డైలాగ్ డెలివరీ, టైమింగ్, కామెడీతో కలిసిన మాస్ హీరోయిజం వల్ల ఆయనకు ప్రత్యేక అభిమాన వర్గం ఏర్పడింది. యాక్షన్ సన్నివేశాల్లో ఎంత ప్రభావం చూపిస్తారో కామెడీ సన్నివేశాల్లో కూడా అంతే సహజంగా నవ్వులు పంచగల నటుడు రవితేజ. ఆయన నటనలో కనిపించే సహజత్వం ఎలాంటి పాత్రలోనైనా తనదైన శైలిలో ప్రేక్షకులకు చేరవేయగల సామర్థ్యం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మరోవైపు యువ హీరో శ్రీ విష్ణు కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పెద్దగా హడావిడి లేకుండా సహజమైన నటనతో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పే చిన్న చిన్న డైలాగులు, ప్రత్యేకమైన హాస్య శైలి, సహజమైన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. కామెడీని చాలా సింపుల్ గా, ఎక్కడ అతిగా అనిపించకుండా అందించడంలో శ్రీ విష్ణు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఇలాంటి ఇద్దరు నటులు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రవితేజ, శ్రీ విష్ణు కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రానికి రాజరాజ చోరా, స్వాగ్ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న హాసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కాంబినేషన్ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా ఇండస్ట్రీలో మాత్రం ఈ ప్రాజెక్టుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హాసిత్ గోలి తన గత చిత్రాల్లో వినోదాన్ని కొత్త తరహాలో చూపించి మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా కథలో హాస్యాన్ని సహజంగా కలపడం ఆయన బలం. ఇప్పుడు అదే శైలిని రవితేజ, శ్రీ విష్ణు వంటి ఇద్దరు నటులతో మరింత పెద్ద స్థాయిలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన కథ, రవితేజ పాత్ర గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు నిజం కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అసలు కథను చిత్ర బృందం పూర్తిగా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథకు సంబంధించిన తుది మార్పులు, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్లో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూసే అవకాశం ఉండడంతో వినోదానికి పెద్దపీట వేసిన ఈ చిత్రానికి ఆ సమయం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తిగా వినోదభరితంగా సాగుతుందని, అయితే కేవలం కామెడీ మాత్రమే కాకుండా మంచి కమర్షియల్ అంశాలు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, హాస్యం, స్నేహం వంటి అంశాలను సమతుల్యంగా మేళవిస్తూ కథను రూపొందిస్తున్నారని సమాచారం. అంతేకాదు వినోదం మధ్యలో ప్రేక్షకులను ఆలోచింపచేసే ఒక బలమైన సందేశాన్ని కూడా దర్శకుడు కథలో పొందుపరిచినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా రవితేజ, శ్రీ విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇద్దరి కామెడీ టైమింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రవితేజ వేగంగా మాట్లాడే శైలి, శ్రీ విష్ణు ప్రశాంతంగా సెటైరికల్ గా చెప్పే డైలాగులు కలిసి తెరపై కొత్త తరహా వినోదాన్ని అందించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం ఖరారు చేయడం, లొకేషన్ల ఎంపిక వంటి పనులు కొనసాగుతున్నాయని సమాచారం. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం ఇరుముడి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఆగస్టు 21న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండడంతో మిగిలిన పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇరుముడి పనులు పూర్తయిన వెంటనే హాసిత్ గోలి సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా రవితేజ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథ ఇప్పటికే వినిపించగా రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరుముడిని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించే అవకాశం ఉందని సమాచారం. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ పూర్తి కాకముందే మరో సినిమాను ప్రారంభించేలా ఆయన తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. కెరియర్లో వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా ప్రతి ఏడాది ప్రేక్షకులకు కొత్త సినిమాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకే ఆయన నుండి వరుసగా కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.
ఇక శ్రీ విష్ణు విషయానికి వస్తే 2026 సంవత్సరం ఆయనకు ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన విష్ణు విన్యాసం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన మృత్యుంజయ్ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో వరుసగా 2 సినిమాలు నిరాశపరచడంతో శ్రీ విష్ణు కెరియర్ కొంత నెమ్మదించినట్లే కనిపించింది. అంతేకాకుండా ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించిన గాయపడ్డ సింహం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించలేదు. ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే నారీ నారీ నడుమ మురారి చిత్రంలో ఆయన కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించినప్పటికీ ఆ సినిమా మంచి విజయం సాధించింది. చిన్న పాత్ర అయినప్పటికీ ప్రేక్షకుల నుండి ఆయనకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం శ్రీ విష్ణు తన పూర్తి ఆశలన్నీ కామ్రేడ్ కళ్యాణ్ సినిమాపైనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. కథపై, తన పాత్రపై ఆయన చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా మళ్లీ విజయాల బాట పట్టాలని శ్రీ విష్ణు భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కూడా శ్రీ విష్ణు మరో సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఆయన కొత్త కథలను ఎంపిక చేసుకుంటున్నారు. మొత్తం మీద రవితేజ, శ్రీ విష్ణు కలిసి నటించే అవకాశం ఉన్న ఈ సినిమా అధికారికంగా ప్రకటించక ముందే సినీ అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇద్దరి ప్రత్యేక నటన, హసిద్ గోలీ దర్శకత్వం, దిల్ రాజు నిర్మాణం వంటి అంశాలు ఈ ప్రాజెక్టుపై అంచనాలను పెంచుతున్నాయి. అధికారిక ప్రకటన వెలువడితే ఈ కాంబినేషన్ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.